హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు వరపరీక్ష. స్వర్ణపుర రాజు కృతవర్మ యువకుడు. ఆయన ఒకసారి వేటకు వెళ్ళి అరణ్యంలో దారి తప్పాడు. కొంతసేపటికి ఆయనకు విపరీతంగా దాహం వేసింది. ఆ సమయంలో ఒక కోయ యువతి కృతవర్మ కంటపడింది. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమె అందాన్ని చూసి దాహం సంగతి మర్చిపోయి కృతవర్మ ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా ఆయన కేసి చూస్తూ నిలబడిపోయింది. కొంతసేపటికి కృతవర్మ తేరుకుని దాహం అని కోయ యువతికి సైగ చేసి చెప్పాడు. ఆమె వెళ్ళి ఒక తామరాకు దొన్నెలో నీళ్లతో పాటు తండ్రిని కూడా వెంటబెట్టుకు వచ్చింది. కృతవర్మ మంచినీళ్లు తాగే వరకు ఆగి కోయపిల్ల తండ్రి ఆయనను గురించిన వివరాలు అడిగాడు. రాజు తనను గురించి చెప్పుకుని, నేనీ పిల్లను ప్రేమించాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని నా రాజ్యానికి తీసుకువెళతాను. ఈమె దేశానికి రాణి అవుతుంది అన్నాడు. దానికి కోయపిల్ల తండ్రి, నేను కోయరాజును. నా కూతురును వివాహమాడిన వాడు ఇక్కడే ఉండి కోయరాజ్యాన్ని ఏలుకోవాలి అన్నాడు. రాజుకు నిరాశ కలిగింది. కోయపిల్ల కోసం నాగరిక ప్రపంచాన్ని వదులుకుని ఈ ఆటవికల మధ్య జీవించలేడు. ఇప్పుడేం చెయ్యడమా అని కృతవర్మ ఆలోచిస్తుండగా కోయపిల్ల తండ్రితో, నాన్న, నేనొక్కసారి ఈ రాజుతో మాట్లాడతాను అన్నది. తండ్రి సరేనన్న మీదట ఆమె రాజును కొంచెం దూరంగా తీసుకుపోయి, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో. ఒక్కసారి కోయరాజు అయినాక నువ్విక్కడ మరొక రాజును నియామకం చేసి నన్ను నీ రాజ్యానికి తీసుకుపోవచ్చు అని చెప్పింది. కోయపిల్ల కూడా తనను ప్రేమిస్తున్నదన్న నమ్మకం కలిగింది రాజుకు. ఆయన ఆమె తండ్రికి తాను పెళ్లికి సిద్ధమని చెప్పాడు. అయితే వరపరీక్షకి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు కోయరాజు. వరపరీక్ష ఏమిటి అన్నాడు కృతవర్మ ఆశ్చర్యపోతూ. కోయపిల్లను పెళ్లాడదలిచిన యువకుల మధ్య మల్ల యుద్ధ పోటీలు జరుగుతవి. వాటిలో అందర్నీ జయించిన వాడినే కోయపిల్ల పెళ్లాడుతుంది. ఇందుకు కృతవర్మ అంగీకరించాడు. మర్నాడే పోటీలు జరిగినవి. రాజుతో కలిపి కోయపిల్లను పెళ్లాడటానికి వచ్చిన వాళ్ళు 12. కోయరాజు వారిని 2 వేర్వేరు వర్గాలుగా విభజించాడు. కృతవర్మ తన వర్గంలో వారిని అందరినీ ఓడించాడు. అవతల వర్గంలో దీపుడనే వాడు తక్కిన యువకులందరినీ ఓడించాడు. ఇప్పుడు పోటీ దీపుడికి కృతవర్మకు జరిగింది. మల్ల విద్యలో దీపుడికి చాలా మెలకువలు తెలుసు. వాడు కృతవర్మను తేలిగ్గా ఓడించాడు. రాజు ఓడిపోగానే కోయపిల్ల చప్పట్లు కొట్టి దీపుణ్ణి అభినందించింది. కృతవర్మకి ఇది చాలా అవమానంగా తోచింది. అయితే కోయపిల్ల కొంతసేపు తర్వాత కృతవర్మను ఒంటరిగా చూడవచ్చి, నీవు ఒక దేశానికి రాజునంటున్నావు. సైన్యంతో ఇక్కడికి తిరిగి వచ్చి నన్ను తీసుకుపోలేవా అని అడిగింది. ఆయన అప్పటికప్పుడే తిరిగి తన రాజ్యం చేరుకుని ఆస్థానమల్లుణ్ణి పిలిపించి, ఇంతవరకు నేను నేర్చిన ప్రతి విద్యలోనూ అద్వితీయుణ్ణి అనిపించుకున్నాను. మల్ల విద్యను ఒక్కదాన్నే అశ్రద్ధ చేశాను. ఈ విద్యలో నా అంతటి వాడు మరొకడుండడన్న విధంగా నువ్వు నాకు శిక్షణ ఇవ్వాలి అని అన్నాడు. ఆస్థానమల్లుడు సరేనన్నాడు. కృతవర్మ పట్టుదలతో 1 మాసం రోజుల్లో మల్ల విద్యను క్షుణ్ణంగా అభ్యసించాడు. తరువాత ఆయన 200 మంది సైనికులను వెంటబెట్టుకుని కోయరాజు దగ్గరకు వెళ్ళి అతడితో, కావాలంటే నేను బలవంతంగా నీ కూతుర్ని తీసుకుపోగలను. కానీ అలా చెయ్యను. తిరిగి వరపరీక్షకు ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. కోయరాజు వెంటనే పోటీ ఏర్పాటు చేశాడు. ఈసారి పోటీలో రాజు దీపుడిని అవలీలగా ఓడించాడు. దీపుడు ఓడిపోగానే కోయపిల్ల ముఖంలో దిగులు కనిపించింది. కృతవర్మ ఆమెను, గతంలో నేను ఓడిపోతే చప్పట్లు చరిచి వినోదించావు. అప్పుడు నేను నీకు వీరులను అభినందించడం అలవాటు అనుకున్నాను. ఇప్పుడు దీపుడు ఓడిపోతే అంత దిగులు పడిపోతున్నావేం అని అడిగాడు. అందుకు కోయపిల్ల దీనంగా, నేను దీపుణ్ణి ప్రేమిస్తున్నాను. మల్ల విద్యలో వాడు నిన్నోడించగలడని నాకు తెలుసు. వాడి గొప్పతనాన్ని ఒక దేశపు రాజు కూడా గుర్తించాలనే అప్పుడు నిన్ను వరపరీక్షకు ప్రోత్సహించాను. ఇప్పుడంతా నేను అనుకున్నట్టే జరిగింది అన్నది. అయితే మరి నన్ను సైన్యంతో వచ్చి నన్నెత్తుకుని పొమ్మని ఎందుకు సలహా ఇచ్చావు అన్నాడు కృతవర్మ. కోయపిల్ల కొంచెం సేపు మౌనంగా ఊరుకుని తరువాత, ఒక దేశపు రాజు నన్ను ప్రేమించి నా కోసం సైన్యంతో వస్తే
అది నాకెంతో గర్వకారణం. ఆయన నన్ను తన దేశానికి రాణిని చేస్తానంటే అదింకా గర్వకారణం. అయినా నేను దీపుడుతోనే ఉండిపోతానంటే నా ప్రేమ ఎంత గొప్పదో దీపుడు తెలుసుకుంటాడు. కానీ వరపరీక్షలో నువ్వు జయించి నా ఆశ అడియాస చేశావు అన్నది. కృతవర్మ వెంటనే కోయరాజుతో నువ్వు నీ కూతురి పెళ్లి దీపుడితో జరిపించు. నీ రాజ్యానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను అన్నాడు. మీరు వరపరీక్షలో నెగ్గారు. మా సాంప్రదాయం ప్రకారం మీరే దాన్ని పెళ్ళాడాలి అన్నాడు కోయరాజు. కృతవర్మ నవ్వి వరపరీక్ష ఎప్పుడో జరిగిపోయింది. అప్పుడు నేను ఓడిపోయాను. ఆడపిల్లకు వరపరీక్ష ఒక్కసారి మాత్రమే అని రాజధానికి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా, కృతవర్మ వరపరీక్షలో నెగ్గి కూడా కోయపిల్లను ఎందుకు వివాహం ఆడలేదు? అతడు దీపుణ్ణి ఓడించి కోయపిల్లను వివాహం ఆడేందుకే కదా నగరానికి తిరిగిపోయి మల్ల విద్యలో మరికొన్ని మెళకువలు తెలుసుకుని వచ్చాడు. అయినా అతడు బుద్ధి మార్చుకోవడానికి కారణం ఏమిటి? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు వరపరీక్ష అనేది ఒకేసారి జరుగుతుంది. 2 సార్లు జరగడం అనేది అనుచితం, అసందర్భం. ఈ సంగతి కృతవర్మ కోయపిల్ల తండ్రికి చెప్పాడు కూడా. రాజైన వాడు ఒక కోయ యువకుడి చేతిలో ఓటమి పొందటం అనేది చాలా అవమానకరమైన విషయం. అందుకే కృతవర్మ మల్ల విద్యను మరింత పట్టుదలగా అభ్యసించి కోయ యువకుడితో మరొకసారి పోటీ పడ్డాడు. ఈ రెండవసారి అతడు వచ్చింది వరపరీక్షకు కాదు, బల పరీక్షకు. ఈ సంగతి కృతవర్మ ముందుగా తండ్రికి చెప్పకపోవడానికి తగు కారణం ఉన్నది. కోయ యువకుడు తాను ప్రేమించిన యువతి కోసం రాజుతో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడే తప్ప తాను అతడి కంటే బలవంతుణ్ణి అని రుజువు చేసుకోవడానికి కాదు. ఈ కారణం వల్ల రాజు కేవలం బల ప్రదర్శన కోసమే వచ్చాడని తెలిస్తే అతడు విజయం కోసం పట్టుదలగా పోరాడకపోవచ్చు. అందువల్ల కృతవర్మ దక్కిన ఫలాన్ని ఇతరుల పరం చేశాడు అనటం నిజం కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.